నటినట్లు ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక RX100 సినిమాతో హీరో కార్తికేయ పెద్దగా స్టేటస్ తెచ్చుకోలేకపోయాడు. కానీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యేందుకు బాటలు వేసుకుంటుంది. ఈ నార్త్ ఇండియా భామకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అది కూడా పెద్ద హీరోల పక్కన కథానాయికగా ఛాన్సులు లభిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు పాయల్ రాజ్పూత్ కు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా పాయల్ నామస్మరణ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఆమె నటన మాత్రమే కాదు, అందచందాలు కూడా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పైగా ఫ్రెష్ బ్యూటీ కావడంతో దర్శకులు ఎంకరేజింగ్ రోల్స్ తో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. 28 ఏళ్ల ఈ హర్యానా ముద్దుగుమ్మ మరికొన్నేళ్ల పాటు తెలుగు చిత్రసీమను ఏలటం ఖాయమని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. పంజాబీ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన పాయల్ తెలుగులో మొదటి చిత్రంతోనే అభిమానులను సంపాదించుకోగలిగింది. లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా దూసుకుపోతుందనటానికి ఈ గ్లామర్ క్వీనే నిదర్శనం. పాయల్ రాజ్పూత్ స్వస్థలం హర్యానాలోని గుర్గావ్ వద్ద జన్మించింది. ఆమె సొంతూరు బసాయ్ గ్రామం. ఢిల్లీలోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పాయల్ మొదట్లో టెలివిజన్ సీరియళ్లలో నటించింది. సప్నాం సే బరే నైనా అనే సీరియల్లో కెరియర్ స్టార్ట్ చేసిన పాయల్ ఆ తరువాత అనేక సీరియల్లో నటించింది. ఒక దశలో తను టీవీ నటిగానే రిటైర్ అయిపోతానని భావించింది ఈ క్యూట్ గర్ల్. హిందీ సీరియళ్లలో తన వయసుకు మించిన పాత్రలు పోషించింది. అయితే 2017లో పంజాబీ సినిమా రంగం ఆమెను సాదరంగా ఆహ్వానించింది. అలా మరియా సినిమాతో పంజాబీ ప్రేక్షకులకు దగ్గరైన పాయల్కు ఆ సమయంలోనే RX100లో అవకాశం వచ్చింది. తెలుగు భాష రాకపోయినా ఇంకేమీ ఆలోచించకుండా ఆ ఆఫర్ను అంగీకరించింది. ఒక రకంగా అదే ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. RX100 సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయిన పాయల్కు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే యువ హీరోల పక్కన ఛాన్సులు రావటం లేదు. కానీ సీనియర్ హీరోలు మాత్రం తమకు పాయల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పక్కన ఆమె బాగా సింక్ అవుతుందని భావిస్తుండడమే అందుకు కారణం. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, చైతు కలిసి నటిస్తున్న వెంకీ మామ చిత్రంలో పాయల్ రాజ్పూత్ను తీసుకున్నారు. మరోవైపు కింగ్ నాగార్జున సరసన మన్మధుడు 2లో ఛాన్స్ కొట్టేసింది పాయల్. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ పక్కన డిస్కో రాజా చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. 3 సినిమాల్లో ఏది హిట్ అయినా తాను స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమని పాయల్ రాజ్పూత్ నమ్ముతోంది. పెద్దగా అనుభవం లేని హీరోయిన్ కు ఒకేసారి 3 పెద్ద హీరోలతో నటించే అవకాశం రావటం ఎంతో అరుదైన విషయమని చెప్పాలి. అయితే పాయల్ అటు పంజాబీ భాషలోనూ ఎంతో బిజీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. ఆమె నటిస్తున్న హంజీ హంజీ, ఇష్కా అనే చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దిశలో ఉన్నాయి. అంతేకాదు తమిళంలోనూ ఏంజెల్ ఇరువల్ ఉల్లాం అనే చిత్రాల్లోనూ నటిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది ఈ బ్యూటీ. ఇక పాయల్ రాజ్పూత్ పర్సనల్ విషయాలకు వస్తే ఆమె తన జీవితంలో ఎవరు ఎదుర్కోనంత విషాదాన్ని ఫేస్ చేస్తుంది. ఒకప్పుడు పాయల్ది ఎంతో హ్యాపీ ఫ్యామిలీ. సోదరుడు ధ్రువ్ రాజ్పూత్ తో కలిసి ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో ఉన్నట్టుండి విషాదం నెలకొంది. 3 ఏళ్ల క్రితం సోదరుడు ధ్రువ్ రాజ్పూత్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. 2016 మార్చి 27 నుంచి అతడు ఆచూకీ తెలియలేదు. ఆనాటి నుంచి నేటి వరకు ధ్రువ్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అతడి కోసం వారి కుటుంబం ఎంత తల్లడిల్లిపోయిందో మాటల్లో చెప్పలేం. అతడి పుట్టినరోజు నాడు పాయల్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ చూస్తే కన్నీళ్లాగవు. మా ధ్రువ్ మమ్మల్ని వదిలి వెళ్ళి 3 ఏళ్లవుతోంది. ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ అతని పుట్టినరోజు. ధ్రువ్, నీకు బర్త్డే విషెస్ చెప్తున్నాను. నువ్వు ఈ మెసేజ్ను చూస్తావని భావిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఎక్కడైనా చిక్కుకుపోయి రాలేని పరిస్థితిలో ఉండి ఒక్కసారి కాల్ చేయి. నీకోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ముంబై పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు కంప్లైంట్ చేశామో కానీ ఫలితం లేకపోయింది. ధ్రువ్, మాకు కనిపించవా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది పాయల్ రాజ్పూత్. సామాజిక మాధ్యమాల్లో పాయల్ పెట్టిన పోస్టులు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు దర్శనమిస్తున్నాయి. దేశంలో సైతం పాయల్ తమ్ముడు కోసం ఎంతో బాధపడుతున్నారంటే పాయల్ కుటుంబం ఇంకెంత వేదన చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎనీవేస్, పాయల్ బ్రదర్ ధ్రువ్ దొరకాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, మరి మరో సెలబ్రిటీ యొక్క బయోగ్రఫీతో మళ్ళీ మీ ముందా నేను మీ సోనా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.